టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి తిరుగులేని ఇమేజ్ ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువ హీరోస్ ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొనిదెల. ఎప్పుడు ఏదో ఒక విషయంలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు నిహారిక. ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకున్న నిహారిక తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో మళ్లీ యాక్టివ్ అయింది. తాజాగా నిహారిక గురించి మరో వార్త వైరల్ అవుతుంది. ప్రజెంట్ నిహారిక ఒక యంగ్ హీరోను ప్రేమించినట్టు, త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నిహారిక టాలీవుడ్లో హోస్ట్గా, నటిగా, నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. అయితే 2020లో ఆమె జొన్నలగడ్డ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత కొంతకాలం ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. అయితే ఆమె వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. మనస్పర్ధల కారణంగా చైతన్య నుంచి విడిపోయి విడాకులు తీసుకుంది. 2023లో వీరి వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత నిహారిక తన కెరియర్పై దృష్టి పెట్టింది. మళ్లీ టాలీవుడ్లో ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. నటిగా కెరియర్కు బ్రేక్ వేసి నిర్మాతగా అవతారం ఎత్తింది. ఈ మధ్య ఆమె కమిటీ కుర్రాలు అనే సినిమాతో హిట్ కొట్టింది. ప్రజెంట్ మరో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతుంది. ఇక నిహారిక రెండో పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్న క్రమంలో ఆమె యంగ్ హీరోను ప్రేమించారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా రూమర్లు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఆమె పలు ఇంటర్వ్యూస్లో తన కెరియర్, వ్యక్తిగత విషయంపై కూడా స్పందించారు. కొన్ని సందర్భాల్లో రెండో పెళ్లిపై వచ్చిన ప్రశ్నకి కూడా ఓపికగా స్పందించారు. పెళ్లిపై వచ్చిన వార్తల గురించి స్పందిస్తూ ఆమె ఇలా అన్నారు. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. చేసుకోవడానికి నేనేం వయసు అయిపోలేదు కదా. నా కెరీర్ గురించి ఆలోచించుకునే హక్కు నాకుంది. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా అని నిహారిక అప్పట్లో చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ నిహారిక ఒక యంగ్ హీరోను ప్రేమిస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతుందని కూడా అంటున్నారు. కానీ ఈ వార్తలపై నిహారిక నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి మాత్రం క్లారిటీ లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హల్చల్ చేస్తుంది. ఇటీవల నిహారిక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో రాజకీయాల్లోకి అడుగు పెడతారని కూడా కొంతమంది రూమర్స్ వచ్చాయి. అయితే ఆ వార్తలు కూడా ఖండించగా, ఫ్యాన్స్ మాత్రం ఆమె రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక నిహారిక ప్రజెంట్ బిజీగా ఉన్నారు నిర్మాతగా. అంతేకాదు తాను సొంతంగా ఒక ఇల్లు కూడా కొన్నట్టుగా వెల్లడించారు. తన సేవింగ్స్ తో పాటు తన తండ్రి నాగబాబు ఇచ్చిన కొంత డబ్బుతో ఆమె ఇల్లు కొన్నట్టుగా తెలిపారు. ఇక పెళ్లెప్పుడు చేసుకోబోతుంది అనే విషయంలో మాత్రం క్లారిటీ మాత్రం లేదు.